నమస్తే. రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూడా నిరుద్యోగుల వాళ్ళందరూ కూడా అశోక్ సార్ తో సహా అందరూ కూడా వచ్చి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన విషయం పైన కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిరుద్యోగి ఇంద్రనాయక్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. గత ప్రభుత్వంలో 2014 ఆ టైంలో కూడా జీవో నెంబర్ 30 ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కింద 10 years అయితే పెంచడం జరిగింది. అయితే అది ఇంకా రెన్యువల్ కాలేదు, ఇంకా రెన్యువల్ చేస్తారేమని చెప్పి కూడా నిరుద్యోగులు అందరూ చూస్తున్నారు. ఒకవేళ రెన్యువల్ చేయకపోతే 10 సంవత్సరాలు కూడా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి కూడా అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటన్నా? వాస్తవానికి వయో పరిమితి అడగడం ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అధికారంలో వచ్చినా, ఎవరు వచ్చినా కూడా సకాలంలో నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఈ బాధ మాకు ఉండకపోయేది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా కూడా సకాలంలో నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఇలా మేము వయో పరిమితి అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే గత ప్రభుత్వం ఏదైతుందో బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 అధికారం వచ్చిన తర్వాత ఆంధ్ర పాలన ఉన్నప్పుడు మాకు అన్యాయం జరిగింది. మన నిరుద్యోగ బిడ్డలు అందరూ అన్యాయం అయిపోయారు. వాళ్ళకి ఏజ్ రిలాక్షన్ ఇచ్చి వయం పరిమితిని పెంచి వాళ్ళకు ఉద్యోగాలని ఒక తపనతో ఆశయం కోసం ఆ రోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పెంచారు. ఆ తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటికి 2026కి ఫిబ్రవరి 8కి ఈ జీవో 30 అనేది అయిపోయింది, వయ పరిమితి అయిపోయింది. దాన్ని రెనోవేట్ చేయాలని చెప్పేసి, దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేమందరం కూడా నిరుద్యోగులు అడుగుతున్నాం. మీరు కనుక నిజంగా సకాలంలో నోటిఫికేషన్ ఇచ్చుంటే మేము ఈ జియో 30 MS మేము ఎంకరేజ్ చేసే వాళ్ళం కాదు. ఎందుకంటే ఇలా అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక్క నోటిఫికేషన్ ఉందా? ఒక్క నోటిఫికేషన్ లేదు. మరి ఒక్క నోటిఫికేషన్ లేకపోతే మా వయసు పెరగక అట్నే ఉంటుందా? మీరు ఒక్క ఆలోచన చేయండి. మేము ఏదో కొంతెమ్మ కోరికలు కోరడం లేదు ప్రభుత్వాన్ని. మీరు సకాలంలో నోటిఫికేషన్, మీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇలా నిరుద్యోగుల వయసులు పెరిగి మిగిలినాం, కానీ మా తప్పేం లేదు ఇంట్లో. మీరు సకాలంలో నోటిఫికేషన్ ఉంటే మేము హ్యాపీగా చదువుకొని ఇక్కడ చెల్లిపోయేటోళ్ళం కదా. మీరు నోటిఫికేషన్ ఇవ్వక మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇవాళ వయ పరిమితి పెంచకుండా ఇవాళ దానికోసం 50,000 నుంచి 60,000 ఉద్యోగాలు దాకా కూడా ఇచ్చినామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. 50,000 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు. మీరు చదువు ఉంటే చదువు కోరిపోయి జియోలు ఉంటాయి. ఆ జియోలు కూడా ఏ టైం వచ్చింది, ఏ టైంలో వచ్చింది, 2022 3 చదువుకోండి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మా నోటిఫికేషన్ అనుకుంటూ ఇలా ముద్దులు పెట్టే కార్యక్రమాలు, నియమపత్రాలు ఇచ్చే కార్యక్రమాలు చుడుతున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా మీరు వచ్చి నిరుద్యోగులు నేనున్నాను, హామీ ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఏ ప్రభుత్వం చేయని విధంగా నేను న్యాయం చేస్తా అని చెప్పి ఆ రోజు మాతో మాట్లాడిపించి చిలక పలకలు పలికి ఇలా అధికారంలో రాగానే ఇలా ఒక్క నోటిఫికేషన్ గురించి మాట్లాడని ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం అంటే కష్టం, ఇవ్వడానికి కూడా అన్ని ఉద్యోగాలు కూడా లేవని చెప్పి కూడా ఒక మినిస్టర్ కూడా అంటాం చూస్తూనే ఉన్నా. దానిపై మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇంటికి ఉద్యోగం ఎవరు అడగలేడు. మీరు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా అడగట్లేదు. ఇలా ఎవరు మాట్లాడుతున్న మంత్రులు వాళ్ళకి సోయలేదు. వాస్తవానికి మేము అడుగుతున్నది కూడా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇలా మీరు గెలవడానికి, లేకపోతే నేను ఎగ్జామ్ పాస్ కావడానికి ఒక టైం టేబుల్లో ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకుంటా. ఆ మేనిఫెస్టో మీరు పెట్టుకున్నదే అడుగుతున్నాం కదా. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సీ అన్నారు. అది ఎక్కడ మరి ఇచ్చిన నోటిఫికేషన్లు? 50,000 70,000 90,000 అన్నారు. మరి ఆ రోజు అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షం అడుగుతున్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారా అంటే 11,692 అని చెప్పారు. మీరు బయట చెప్పేదేమో 70,000 ఉద్యోగాలు, అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ వేదికగా మాట్లాడేదేమో 11,692. అంటే తారతమ్యం దాదాపుగా 60,000 50,000 తారతమ్యం ఉద్యోగాలు తప్పులు లెక్కలు చూపిస్తున్నారే. ఇది దేని సంకేతంగా భావించాలి? నిరుద్యోగులను ఇలా చిన్న చూపు చూసే విధంగా ఇలా మాట్లాడుతున్నారు. కానీ మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒకరోజు అశోక్ నగర్లో, దిల్షు నగర్లో ఒకరోజు మాతో స్టే చేయండి, మాతో ఉండండి. ఇలా తల్లిదండ్రులు 5,000 3,000 పంపిస్తుంటే డబ్బులు లేక క్యాటరింగ్ పోవాల్సి వస్తుంది, వేరే పని చేసుకోవాలని పోవాల్సింది. ఇలా ఊళ్ళల్లో అమ్మాలి పనికో లేకపోతే కూలీ పనికో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా నోటిఫికేషన్ లేవు. ఇలా దిల్షు నగర్, అశోక్ నగర్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఏం పని చేయాలి అర్థం కాక తల్లిదండ్రులు ఇంటికి రమ్మని వడ్ల పనికో లేకపోతే కూలీ పనికో పోయి, అమ్మాలి పనికి పోయి వాళ్ళ డబ్బులు సంపాదించుకొని నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ వద్దామని చెప్పేసి ఇలా అశోక్ నగర్, దిల్షు నగర్ ఖాళీ అయ్యే ప్రమాదంలో పడ్డది. ఇలా ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి. ఇలా ఈ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మేము లేకపోతే అధికారంలో వచ్చేటోళ్ళ. ఆ రోజు మేము కాళ్ళకు బలపాలు కట్టిన బస్ యాత్రలు, ఆ యాత్రలు ఎన్ని యాత్రలు చేసి ఇలా అధికారంలో ఇస్తే అందాలం ఎక్కించిన తర్వాత ఇలా మాట్లాడిన ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా పిసిసి అధ్యక్షుడు అంటున్నారు మేము మొదటి ఏడాదిలో ఎక్కడ అనలేదని చెప్పేసి. మీరు ఒకసారి దక్కన్ క్రోనికల్, హిందూ, సాక్షి పేపర్లు చదవండి. మీ అధికారం రాకముందు డిఎస్సీ మంత్రులనే ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. ఆ ఎన్నికలు నేను చూపిస్తా, మీకు చదువు రాకపోతే నేను చూపిస్తా, నేను తీసుకొస్తాను నీ దగ్గరికి. మీరు గాంధీ వరకు టైం చెప్పండి, నేను ఆ పేపర్లు పట్టుకొని వస్తున్నా, పేపర్లు పట్టుకొని మీ దగ్గరకు వస్తా. మీరు ఎంతసేపు మమ్మల్ని వక్రీకరించాలి, మమ్మల్ని చిన్న చూపు చూసే విధంగా మాట్లాడుతున్నారు. కానీ మా ప్రభుత్వం నిరుద్యోగులు ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన మాత్రం చేయని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు నిజంగా మాకోసం ఏం చేయాలనుకుంటే మాతో సంప్రదింపులు జరపండి, చర్చలు జరపండి. ఇలా ఆర్టీసీ కార్మికులు చర్చలు జరిపారు, ఇలా మావోయిస్టులు, నక్సలైట్లు చర్చలు జరిపారు. మాతో ఏమొచ్చింది? మాతో కూడా చెప్పొచ్చుగా. మేము దేశ ఉగ్రవాదులు, టెర్రరిస్టులు కాదు కదా. ఇలా మీ ప్రభుత్వం రావాలని, ఉద్యోగాలు రావాలని ఆ రోజు మీకోసం యాత్రలు చేసిన వాళ్ళే కదా. మమ్మల్ని ఎందుకు పిలవట్లేరు? ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అనే పదం లేకుండా
చేయాలని ఒక కుట్రతోనే ఈ రేవంత్ రెడ్డి గారు ఈ జీవోను మళ్ళా రెనోవేట్ చేయట్లేదు. కాబట్టి రెనోవేట్ చేయకపోతే ఒకవేళ రెన్యువల్ చేయకపోయినట్లయితే ఎంత నష్టం ఉండబోతుంది, అంటే పరిణామాలు ఎలా చోటు చేసుకోబోతుంది? దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. దాదాపు సగం అంటే 15 లక్షల మంది నిరుద్యోగులు కూడా ఇలా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా మారుతుందో మీకు అర్థం చేసుకోండి. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కొనసాగుతుందో, జిల్లా కేంద్రాల్లో జిల్లా వ్యాప్తంగా ఎట్లా కొనసాగుతుందో ఇదే విధంగా ఈ జీవోని కనుక రెనోవేట్ చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఈ పార్టీకి మనగడ ఉండదు. ఎందుకంటే రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఏ ఎలక్షన్స్ లో అయినా కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు. సరే ఇవాళ మీరు గెలిచినా కూడా, ఇలా అధికారంలో ఉండి డబ్బు ధనంతో ఉపయోగించి గెలిచినా కూడా రేపు జనరల్ ఎలక్షన్స్ లో మాత్రం ఈ నిరుద్యోగుల సత్తా బయటపడుతుంది. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా మా ప్రమాదం ఎంత ఉందో మీరు చూస్తారు. అంటే వాళ్ళందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా లైబ్రరీలో ఉండి చదువుకొని మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళందరూ కూడా తప్పుదారి పట్టిస్తున్నారు, మిమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. మీరు ఎలాంటి ఇబ్బంది పడొద్దు, మీరు పోయి చదువుకొని నోటిఫికేషన్ వేస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది కదన్న. ఇప్పుడు నిజంగా మీకు ఇంత ఉంటే ఒక్కసారి చిక్కడపల్లి లైబ్రరీ రండి, రాహుల్ గాంధీ గారు వచ్చారు కదా, మీరు కూడా రండి. దిల్సుఖ్నగర్ రండి. దిల్సుఖ్నగర్లో ఎక్కడైనా ఏ గల్లీలోనైనా మీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా సరే ఒక్కరోజు స్టే చేసి వెళ్ళిపోండి. మా పరిస్థితులు మీకు తెలుస్తాయి. ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో అధికారం కోసం, మంత్రి ఎమ్మెల్యే మంత్రి కావడం కోసం, మంత్రి ముఖ్యమంత్రి కావడం కోసం, ఎవరో చిన్న చిన్న శాఖల్లో పోస్టుల కోసం, చైర్మన్ల కోసం ఇలా మా మీద అవకులు చవాకులు పెలుస్తున్నారు. కానీ వాస్తవానికి గ్రౌండ్ స్థాయికి వెళ్తే మాత్రం నిరుద్యోగులు భయంకరంగా ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది. అది కనబడతా ఉంది. ఎందుకంటే నేను జిల్లాలో అన్ని జిల్లా కేంద్రాలుగా ఇలా ఉద్యమం చేస్తున్నాను. మహబూబ్నగర్, ఖమ్మం, వనపర్తి, నల్గొండ, మహబాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రతి జిల్లా కేంద్ర లైబ్రరీ చేసుకొని ఇవాళ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాను. ఉద్యమాన్ని తీసుకెళ్లే క్రమంలో ప్రతి నిరుద్యోగం మాట్లాడే ఒక మాట, అన్న ఏందన్న ఈ ప్రభుత్వం, మనం అనుకున్నది వేరు చేస్తుంది వేరు అని చెప్పేసి ప్రతి నిరుద్యోగి వెంట ఒక విధమైన ఒక క్వశ్చన్ బయటకు వస్తుంది. ఎందుకు చేయట్లేరు, మేము ఏం తప్పు చేసినాం, ఆ ప్రభుత్వాన్ని దింపి మిమ్మల్ని గద్దెనికి ఇచ్చినాం కదా, ఎందుకు చేయట్లేని ఒక అమాయకమైన మాటలు, అదేవిధంగా ఇలా ఏడుపు మాటలు మాట్లాడుతుంటే మాకు బాధ అనిపించింది. ఏం కాదు, రాబోయే రోజుల్లో ఉద్యోగాలు సాధిద్దామని చెప్పేసి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని భరోసా ఇస్తున్నాం. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి అయితే ఒకటే మాట చెప్తున్నాను. ఈ జీవోను 30ని రెనోవేట్ చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని రావణ కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం ఎట్లా కొనసాగింది జిల్లా కేంద్రాలుగా, ఇలా అదే విధంగా మా ఉద్యమాలు కూడా కేంద్రాలుగా చేసుకొని ఈ ప్రభుత్వం మీద ఉక్కుపాదంతో ఈ ప్రభుత్వాన్ని మేము ఉద్యమం చేయాలనుకుని నిర్ణయించుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.